నేను ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఒకటి విన్నాను. ఆయన ముగ్గురు మరాఠీల సినిమా అప్పుడు ఆయన ముగ్గురు మరాఠీలో వన్ ఆఫ్ ది హీరో అయినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఆ రోజున కుర్చీ వేయడానికి కూడా అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఇంకోటి కానీ వాళ్ళు వేయలేదంట. ఏంటిది లేదు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చోన్నారు. ఆయన అది పాజిటివ్గా తీసుకొని కసిగా తీసుకొని లైఫ్లో డెఫినెట్గా ఐ హ్యావ్ టు కమ్ వన్ డే, నేను అక్కడ కూర్చుంటాను, అది కాదు నా ప్లేస్ ఇంకో చోట ఉంది, ఐ డెఫినెట్లీ విన్ దట్ ప్లేస్ అని చెప్పేసి పంతానికి తీసుకొని పాజిటివ్గా మార్చుకొని హీ హస్ బికమ్ లెజెండ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎన్సైక్లోపీడియా. ఈ కథ మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. మామూలుగా తర్వాత అంటే యునో హాలీవుడ్లో కానివ్వండి మన టాలీవుడ్లో కానివ్వండి ఎవ్రీవన్ హ్యాస్ ఎ చైర్, డైరెక్టర్, అవును రాసి ఉంటుంది, హీరో. యాక్చువల్గా ఈ కల్చర్ స్టార్ట్ అయింది అక్కినేని నాగేశ్వరరావు గారితో. అది ఎలా అనుకుంటున్నారు, ఎప్పుడైతే ఈ వీళ్ళు అంటే కుర్చీ కూడా వేయకపోయేసరికి ఆయన రోజు మార్నింగ్ స్టూడియోకి పొద్దున్న 4:30-5 గంటలకల్లా వచ్చేసేవాడట. ఎందుకు అనుకుంటున్నారు, తపన. అంటే స్టూడియోలో ఆ అట్మాస్ఫియర్లో ఉంటే నేను యాక్టర్గా నేను ఆ అట్మాస్ఫియర్ ఆస్వాదించాలి అని చెప్పేసి ఆ ఫీల్ కోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఈవెన్ గేట్ కీపర్ ఓపెన్ చేయకముందు వచ్చేసి బయట ఉండేవాట. వీళ్ళు ఎప్పుడైతే ఇలా అవమానించారో, ఎవరో ఇచ్చేదంటే భోజనం దగ్గర కూడా కూర్చోవడానికి ఉండలేదని చెప్పేసి ఆయన కుర్చీ, ఆయన చెక్క కుర్చీ తీసుకొని ఆయనంతగా ఆయన వచ్చాడు. అది కేవలం ఆయనకి కొంచెం వెసులుబాటు కోసం, టు హ్యావ్ సమ్ లిటిల్ కంఫర్ట్ కోసం తెచ్చుకున్నాడు. బట్ టుడే ఇట్ హాస్ బికమ్ ఎ ప్రివిలేజ్. ఓన్ చైర్ అనేది ఒక హీరోకి కానీ ఒకరికి ఎవరికైనా ఉందంటే ప్రివిలేజ్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ రియలీ వీఆర్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ మీరు కరెక్ట్గా స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వాలి సార్ ఈ క్వశ్చన్కి. చిన్నప్పుడు మీరు నాగార్జున గారికి అరే డాడీకి నేను ఈ పని చేశాను, డాడీ నాకు ఖచ్చితంగా ఈ పని చేసి కొడతారు అని చెప్పకుండా నాగార్జున గారు కొన్ని దాచుకున్న సన్నివేశం ఏదైనా ఉందా సార్? ఏం లేదు నిజంగా సార్, ఖచ్చితంగా నిజంగా ఇప్పుడు వరకు ఎప్పుడు నన్ను కొట్టలేదు, అరవలేదు కూడా నిజంగా. అంటే మీరు అరే చెప్తే మీరు భయపడిన సీన్ ఇప్పుడు డాడీకి చెప్తే భయపడతారేమో అనుకుంటూ అంటే ఏమైనా భయపెడతారేమో లేకపోతే కోపడతారేమో కొడతారేమో అని మీరేమైనా అలా ఫీల్ అయిన సంఘటన ఏదైనా ఉందని అడుగుతున్నాను. నిజంగా ఏం లేదు, నిజంగా ప్రామిస్. అంతసేపు ఆలోచించాలంటే యూ కెన్ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే నాగార్జున గారి మామూలుగా బయట చూసినప్పుడు కూడా ఆయన చాలా కూల్గా ఉంటారు. ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ కానివ్వండి, ఎవరితో మాట్లాడినప్పుడైనా కానీ. నాన్నకి ఎప్పుడు కోపం అంటే కోపం అనేది రాదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీల్ టాక్ టు యూ, హీల్ నెవర్ రేజ్ హిస్ వాయిస్. పని యా సార్, ఇప్పుడు మేము మూవీస్కి వెళ్తే మీది కట్అవుట్స్ కానీ లేకపోతే అలా పేపర్లు వేయడం కానీ ఇప్పుడు చేస్తుంటాము. మీరు కూడా మీ ఫాదర్కి ఏ టైంలో ఏమైనా చేశారా అలా? మాస్ సినిమాకి మాస్ సినిమా చేశారా? మాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నాన్ సినిమా. ఎందుకంటే నేను చెన్నైలో ఉండేవాడిని, సో అక్కడ తెలుగు మూవీస్ అనేది ఆ క్రేజ్ ఉండదు. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి ఆ క్రేజ్ ఉంటుంది, అక్కడ అంత క్రేజ్ ఉండదు. సో ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాస్కి వెళ్ళాను, క్రాస్ రోడ్స్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసాను. సో ఆ టైంలో డాడీ మూవీస్లో రీమేక్ చేయాల్సి వస్తే ఏ మూవీ రీమేక్ చేస్తాను? నేను ఏ సినిమా రీమేక్ చేయను. ఎందుకంటే నిజంగా ఇప్పుడు శివ లాంటి సినిమాలు, గీతాంజలి, ఆల్ దీస్ మూవీస్ దే ఆర్ క్లాసిక్స్. ఇప్పుడు నేను రీమేక్ చేస్తే ఆటోమేటిక్గా కంపేర్ చేస్తారు. కంపేర్ చేసిన వెంటనే డెఫినెట్గా నేను ఆ రేంజ్కి నేను తీసుకెళ్ళలేను సినిమా. అంటే ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అంటే ఐ డోంట్ మైండ్ రీమేకింగ్. అంటే మళ్ళీ టుడేస్ డేస్లో ఆ స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది అలా చేస్తాను, కానీ యాజ్ ఇట్ ఇస్ స్టోరీని కాపీ చేసి నేను రీమేక్ చేయను. నాన్నగారితో చేసే అవకాశం ఉందా సార్? డెఫినెట్గా యాక్చువల్గా ఐడియా ఉంది. తాతగారు నాన్నగారు నేను కలిసి ఒక సినిమా చేయాలని ఐడియా ఉంది, కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ ఐడియల్ స్క్రిప్ట్. రానాతో ప్లాన్ చేస్తున్నారా సార్? ఇప్పటికైతే ప్లాన్స్ ఏం లేవు, కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో విల్ డూ సంథింగ్. ఫస్ట్ క్వశ్చన్, నాగ చైతన్యకి వారి తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారి పైన ఉన్న భావం ఏంటి? ఓకే అన్వేష్. తాత మనవడు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఆరాధన. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నాగ చైతన్య గారికి వారి తాతగారైన అక్కినేని నాగేశ్వరరావు గారి పైన ఉన్న భావం ఏంటి? భావం. ఆరాధన. యూర్ రైట్. -20 అన్వేష్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా స్టిల్ 9 క్వశ్చన్స్ మోర్. సెకండ్ క్వశ్చన్, నాగ చైతన్య ఇండస్ట్రీలో అందరూ నాగార్జునకి ఏమవుతాడని పిలుస్తారు?
వారసుడు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, బ్యూటిఫుల్. థర్డ్ క్వశ్చన్. ప్రస్తుతం నాగ చైతన్య దృష్టిలో కింగ్ నాగార్జున, ఏఎన్ఆర్లు ఎలాంటి వారు? ఓకే రాజా, ఏంటి? ఇద్దరే. ఇద్దరే. రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. నాగార్జున గారిని ఇంట్లో అందరూ ఏమని పిలుస్తారు? చెప్పండి మేడం. చిన్న బాబు. యూర్ రైట్. నాగ చైతన్యకి ఏం కావాల్సి వచ్చినా తాతగారైన రామానాయుడు గారు ఏమంటారు? నాగ చైతన్య గారికి ఏం కావాల్సి వచ్చినా తాతగారైన రామానాయుడు గారు ఏమంటారు? ఎవరు నొక్కలేదా? యూజువల్గా థాట్ వెళ్ళదు అక్కడికి, కానీ నేనున్నానంటారు. నేనున్నానని. నా సిక్స్త్ క్వశ్చన్. నాగ చైతన్య అఖిల్ని ఏమని పిలుస్తారు? యార్, నాగ చైతన్య గారు అఖిల్ని ఏమని పిలుస్తారు? హలో బ్రదర్ అంటారు. అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య స్వభావాన్ని అందరూ దేనితో పోలుస్తారు? రాజ్కుమారి గారు. వజ్రం. ఆ? వజ్రం. వజ్రం. యూర్ రైట్. ఎయిత్ క్వశ్చన్. దగ్గుపాటి రాణా నాగ చైతన్యం సినిమాల్లో చూడగానే ఏమని చెప్తాడు? హలో బ్రదర్. దగ్గుపాటి రాణా నాగ చైతన్యం సినిమాల్లో చూడగానే ఏమని చెప్తాడు అన్నదానికి మీరేం చెప్పారు అంటే హలో బ్రదర్ అన్నారు. దానికి ఆన్సర్ ఏంటంటే దట్స్ ఏ రాంగ్ ఆన్సర్. సారీ. రాణా గారు బావచ్చాడు. బావ నచ్చాడంటాడు. కన్ఫ్యూజన్. 10 మార్క్స్ వచ్చాయి, దాంట్లో 20 మార్క్స్ తప్పని వెళ్ళిపోయాయి. కృష్ణ చైతన్య. 9th క్వశ్చన్. జోష్ మూవీలో నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ని చూసి నాగార్జున ఏమన్నారు? అలా మామూలుగా జెట్ స్పీడ్లో ఉన్నావు. ఓకే, ఆన్సర్ చెప్పు. సూపర్. లాస్ట్ క్వశ్చన్. ఈ ఒక క్వశ్చన్స్తో తేలుతుంది మార్జినల్గా ఎవరు వెళ్తారని. ఓకే, ఇండస్ట్రీలో అక్కినేని గారి ఫ్యామిలీని ఏమని సంబోధిస్తారు? కృష్ణ చైతన్య. బంగారు కుటుంబం. ఆ? బంగారు కుటుంబం. ఏంటి? You're right.